వెల్కమ్ టు మై ఛానల్ లెర్న్ సింపుల్. సో, కౌశలం ఎగ్జామ్ లైవ్ పేపర్స్‌లో భాగంగా ఈరోజు మనం ఇంకొక పేపర్ చూద్దాం. ఇదొచ్చేసి నాకు తెలిసిన పర్సన్ పేపర్. ఆల్రెడీ దీంట్లో మనం స్కిల్ అసెస్మెంట్‌లో అడిగిన క్వెషన్స్ ఎక్స్‌ప్లెయిన్ చేసుకున్నాం. అది ఫస్ట్ రౌండ్‌లో జరిగినవి. ఇప్పుడు సెకండ్ రౌండ్ పేపర్ చూద్దాం. సో, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తున్నట్టయితే ఇవి 2 కూడా ఫస్ట్ టైమ్ జరిగింది. బట్ వాళ్ళకి కమ్యూనికేషన్ స్కిల్ టెస్ట్ ఎక్స్‌పైర్ అవ్వడంతో మళ్ళీ రీషెడ్యూల్ చేశాను. బట్ ఇంకా షెడ్యూల్ అవ్వలేదు. ఇది చూస్తే కొత్తది సెకండ్ టైమ్ రాసింది. ఇదొచ్చి మే మంత్‌లో జరిగింది. ఓకే. సో, వీళ్ళకి కమ్యూనికేషన్ స్కిల్ టెస్ట్‌లో ఏం క్వెషన్స్ అడిగారు అనేది మనం చెక్ చేద్దాం. ఓకే. ఇవి వీళ్ళకడిగిన క్వెషన్స్. కెన్ యూ డిస్క్రైబ్ ఎ మెమరబుల్ జర్నీ ఆర్ ట్రిప్ యూ హావ్ టేకెన్? వాట్ కైండ్ ఆఫ్ ప్లేసెస్ డు యూ ప్రిఫర్ విజిటింగ్? సిటీస్, బీచెస్ ఆర్ మౌంటైన్స్? టాక్ అబౌట్ ఎ ప్లేస్ యూ ట్రావెల్ టు ఆర్ వుడ్ లైక్ టు విజిట్. ఈ 3 క్వెషన్స్ వీళ్ళైతే అడిగారు. మీరు అబ్జర్వ్ చేసినట్టయితే కనుక మనకి క్వెషన్స్ కొత్తగా ఏమీ రావట్ల. ఆల్రెడీ ఫస్ట్ రౌండ్‌లో మనం ఏవైతే క్వెషన్స్ చూసామో అవే క్వెషన్స్ రిపీట్ అవుతూ వస్తున్నాయి. ప్రతి పర్సన్‌కి అవే క్వెషన్స్ రిపీట్ అవుతున్నాయి కానీ కొత్తగా బయట నుంచి ఏమీ అడగట్ల. సో, ఫస్ట్ రౌండ్‌లో మనం ఏమైతే ప్రిపేర్ అయ్యి నేర్చుకున్నామో అవి క్వెషన్స్ ఇక్కడ ప్రిపేర్ అయితే సరిపోతుంది. ఓకే. అండ్ ఇంకొకటేంటంటే ఇలా మనకి క్వెషన్స్ అనేవి ఇప్పుడు ఇక్కడ 3 క్వెషన్స్ అనేవి ఒక సెట్ అనుకుందాం. ఈ 3 క్వెషన్స్ సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇలాగే సెట్ కింద మీకు వచ్చే ఛాన్స్ ఉండొచ్చు. లేదు అంటే వీటిలోంచి ఏదైనా ఒక క్వెషన్ ఆర్ 2 క్వెషన్స్ వచ్చే ఛాన్స్ కూడా ఉండొచ్చు. ఎందుకంటే ఎగ్జాంపుల్ నేనే ఉన్నాను. నాకు ఫస్ట్ రౌండ్, సెకండ్ రౌండ్‌లో ఏమేం క్వెషన్స్ అడిగారు అనేది మనం లైవ్ పేపర్స్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేసుకున్నాం. సో, నాకు సెకండ్ రౌండ్‌లో వచ్చేసరికి ఇంతకుముందు వేరే పర్సన్‌కి ఏవైతే క్వెషన్స్ ఇచ్చారో అంటే ఈ ఈ అమ్మాయి చెప్తున్నాను కదా! ఈ సిస్టర్‌ది కాకుండా ఇంకో సిస్టర్ పేపర్ కూడా నేను ఎక్స్‌ప్లెయిన్ చేశాను. సో, తనకి కమ్యూనికేషన్ ఫస్ట్ రౌండ్‌లో ఏవైతే కమ్యూనికేషన్‌లో అడిగారో అవే సెట్ నాకు ఆ 3 క్వెషన్స్ యాజ్ ఇట్ ఈజ్ సెకండ్ రౌండ్‌లో వచ్చినియి. అవి మీకు ఆల్రెడీ చెప్పాను. అవునా? సో, అలాగా మనకి సేమ్ క్వెషన్ సెట్ కింద ఇవ్వచ్చు. లేదా వీటిలో నుంచి జంబుల్ చేసి కూడా ఇవ్వచ్చు. బట్ ఆర్డర్‌లో చేంజ్ రావచ్చు కానీ క్వెషన్స్ అయితే అవే రిపీట్ అవుతున్నాయి. సో, కమ్యూనికేషన్ స్కిల్ టెస్ట్‌కి రిలేటెడ్ క్వెషన్స్ అన్నీ కూడా మన ప్లేలిస్ట్‌లో కమ్యూనికేషన్ స్కిల్ క్వెషన్స్ అని చెప్పేసి ఉంటాయి. అందులో క్వెషన్స్ మీరు పర్ఫెక్ట్‌గా ప్రిపేర్ అయితే గనక మీరు కౌశలం ఎగ్జామ్‌లో కమ్యూనికేషన్ అనేది చాలా కాన్ఫిడెంట్‌గా అటెంప్ట్ చేయొచ్చు. ఓకే. ఎవరైనా కావాలంటే ఒకసారి వెళ్లి చెక్ చేయండి. అలాగే వీటిని ఎలా ఆన్సర్ చేయాలనేది కూడా మనం చూద్దాం. సో, ఇక్కడ ఫస్ట్ క్వెషన్ చెక్ చేస్తే కెన్ యూ డిస్క్రైబ్ ఎ మెమరబుల్ జర్నీ ఆర్ ట్రిప్ యూ హావ్ టేకెన్? మీరు వెళ్ళిన ట్రిప్స్‌లో ఒక మెమరబుల్ ట్రిప్ ఆర్ జర్నీని డిస్క్రైబ్ చేయగలరా అని అడుగుతున్నారు. నేనిక్కడ మైసూర్ ట్రిప్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నా. నాకు దగ్గరగా ఉన్న ప్లేస్ ఇది కాబట్టి నాకిది ఐడియా వచ్చి దీని గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నా. ఇదే చెప్పాలంటే లేదండి. మీరు వెళ్ళిన ట్రిప్స్‌లో మీకు మెమరబుల్ ట్రిప్ ఏదంటే అది ఎక్స్‌ప్లెయిన్ చేయొచ్చు. బట్ ఎందుకు ఇస్తున్నా అంటే మీకు ఒక ప్లేస్ గురించి ఎలా ఎక్స్‌ప్లెయిన్ చేస్తే బావుంటుంది, ఎలా చెప్పొచ్చు అనే ఐడియా వస్తుంది కాబట్టి ఇది ఎగ్జాంపుల్‌గా మీకిస్తున్నా. ఓకే. సో, మీరు కావాలంటే ఇదే ఎక్స్‌ప్లెయిన్ చేసుకోవచ్చు. లేదు అంటే మీకు నచ్చింది దీని నుంచి కొన్ని లైన్స్ యాడ్ చేసుకొని కూడా మీరు ఎక్స్‌ప్లెయిన్ చేసుకోవచ్చు. ఓకే. సో, ఇక్కడ వచ్చేసరికి వన్ ఆఫ్ మై మోస్ట్ మెమరబుల్ ట్రిప్స్ ఐ హావ్ టేకెన్ వాస్ టు మైసూర్ విత్ మై ఫ్యామిలీ లాస్ట్ ఇయర్. నేను వెళ్ళిన ట్రిప్స్‌లో నాకు మోస్ట్ మెమరబుల్ ట్రిప్ వచ్చి నా ఫ్యామిలీతో మైసూర్ వెళ్ళడం. లాస్ట్ ఇయర్ నేను నా ఫ్యామిలీతో మైసూర్ వెళ్ళాను. వి విజిటెడ్ ది మైసూర్ ప్యాలెస్ ఆల్సో కాల్డ్ అంబావిలాస్ ప్యాలెస్. మేము మైసూర్ ప్యాలెస్‌ని విజిట్ చేసాము. దాన్నే అంబావిలాస్ ప్యాలెస్ అని కూడా పిలుస్తారు. ఇట్ ఈస్ బ్యూటిఫుల్ 3 స్టోరీ బిల్డింగ్ విత్ ఎ గోల్డ్ డోమ్. ఇది బంగారు గోపురాలు కలిగిన అందమైన 3 స్టైర్ బిల్డింగ్. The royal palace famous for its gold-plated dome, stained glass and royal heritage of వడేయర్ డైనాసిటీ. ఇదేంటంటే మీకు కావాలి అంటే చెప్పొచ్చు. లేదంటే కొంచెం హార్డ్‌గా ఉంది అంటే స్కిప్ చేయొచ్చు. బట్ ఏంటంటే ఇలా చెప్పడం వల్ల ఆ ప్లేస్ గురించి మనం ఎక్స్‌ప్లెయిన్ చేసిన వాళ్ళం అవుతాం కాబట్టి కొంచెం దాని యొక్క చరిత్ర చెప్పడం అన్నమాట. ద రాయల్ ప్యాలెస్ అక్కడ ఉన్న మైసూర్ ప్యాలెస్ అయితే ఏదైతే ఉందో దాన్ని మనం ఇక్కడ రాయల్ ప్యాలెస్ కింద ఎక్స్‌ప్లెయిన్ చేస్తామన్నమాట. ద రాయల్ ప్యాలెస్ ఫేమస్ ఫర్ రాయల్ ప్యాలెస్ అనేది దేనికి ఫేమస్? గోల్డ్ ప్లేటెడ్ డోమ్ బంగారు గోపురం. అలాగే స్టెయిన్డ్ గ్లాస్ రంగుల గ్లాస్ విండోస్ ప్యాలెస్‌లో ఆహ్, కలర్‌ఫుల్ గ్లాస్ విండోస్ ఉంటాయన్నమాట. దాన్ని స్టెయిన్డ్ గ్లాస్ అంటాం. అలాగే రాయల్ హెరిటేజ్ ఆఫ్ ఉడేయర్ డైనస్టీ. వడేయర్ రాజుల యొక్క చరిత్రకు మంచి ప్రసిద్ధి అని చెప్తున్నారు. ఓకే. దెన్ వి వెంట్ టు చాముండి హిల్స్ అండ్ సా చాముండి టెంపుల్. తర్వాత మేము చాముండి హిల్స్‌కి వెళ్ళి చాముండి టెంపుల్‌ని కూడా చూసాము. ద వ్యూ ఫ్రమ్ ద టాప్ వాస్ అమేజింగ్. ఆ చాముండి హిల్స్ ఏదైతే ఉందో అక్కడి నుంచి ఆ టాప్ వ్యూ అనేది చాలా అద్భుతంగా ఉంది. ఐ ఎంజాయ్డ్ ద హిస్టరీ అండ్ ద పీస్‌ఫుల్ నేచర్. నేను అక్కడ ఉన్న అంటే మైసూర్ యొక్క హిస్టరీ అవ్వచ్చు లేదా ఇది వచ్చి కర్ణాటక స్టేట్ అవుతుంది కాబట్టి ఆ స్టేట్ యొక్క హిస్టరీ అని కూడా మీనింగ్ వస్తుంది ఇక్కడ. ఓకే. అక్కడ హిస్టరీని అలాగే ఆ పీస్‌ఫుల్ నేచర్‌ని నేను చాలా ఎంజాయ్ చేశాను. ఐ ఆల్సో లైక్డ్ ద కలర్‌ఫుల్ లైట్స్ ఎట్ ద ప్యాలెస్ ఇన్ ద ఈవినింగ్.
సో మైసూర్ ప్యాలెస్లో ఈవినింగ్ లైట్ షో జరుగుతుంది కాబట్టి అక్కడ కలర్ఫుల్ లైట్స్ని కూడా నేను ఎంజాయ్ చేశాను. ప్యాలెస్లో జరిగే లైట్ షోని కూడా నేను ఎంజాయ్ చేశాను. ఐ లైక్ స్పెండింగ్ టైమ్ విత్ మై ఫ్యామిలీ. నా ఫ్యామిలీతో నేను టైం స్పెండ్ చేయడం చాలా ఇష్టపడ్డాను. వి ఏట్ లోకల్ ఫుడ్ అండ్ సా న్యూ ప్లేసెస్. మేము లోకల్ ఫుడ్ తిన్నాము, అలాగే చాలా న్యూ ప్లేసెస్ని చూసాము. ద ట్రిప్ వాజ్ స్పెషల్ బికాస్ ఐ వాజ్ హ్యాపీ విత్ మై ఫ్యామిలీ. ఆ ట్రిప్ అనేది చాలా స్పెషల్ ఎందుకంటే నేను నా ఫ్యామిలీతో చాలా హ్యాపీగా ఉన్నాను. ఐ విల్ నెవర్ ఫర్గెట్ దిస్ ట్రిప్. నేను ఈ ట్రిప్ని ఎప్పటికీ మర్చిపోను అని చెప్తున్నాను. సో ఇక్కడ మీరు ఈ ఐ లైక్డ్ స్పెండింగ్ టైం ఇదంతా కూడా కామన్గా ఏ ట్రిప్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసినా ఇది కామన్గా యాడ్ చేసుకోవచ్చు. అలాగే దీంతో పాటుగా ఏదైనా ఒక ట్రిప్ గురించి మీరు ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు ఎలా చెప్తే బాగుంటుంది అనేది ఎగ్జాంపుల్గా దీన్ని తీసుకుని కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. ఓకే, ఇంత కష్టంగా ఉంది, మేము చెప్పలేము, మాకు సింపుల్ ఆన్సర్ కావాలి, మేము ఇంత ఇంగ్లీష్ చెప్పలేము అనుకున్న వాళ్ళకి సింపుల్గా ఆల్రెడీ మనం ఇంతకుముందే కమ్యూనికేషన్ వీడియోస్ చేసాం కదండి. మన ఛానల్లో మన ప్లేలిస్ట్లోనే కమ్యూనికేషన్ స్కిల్ క్వశ్చన్స్ అనేసి ఒక ప్లేలిస్ట్ ఉంటుంది. దాంట్లో కమ్యూనికేషన్ రిలేటెడ్ క్వశ్చన్స్ అన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. దగ్గరగా ఒక 40 to 50 క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేసుకుని ఉన్నాం, అవునా? సో దాని నుంచే ఇక్కడ నేను మళ్ళీ పేస్ట్ చేశాను. సో ఇలా సింపుల్గా చెప్పాలి అనుకుంటే ఇలా చెప్పొచ్చు అనమాట. రీసెంట్లీ ఐ విజిటెడ్ అని చెప్పేసి మీరు ఏదైనా ప్లేస్కి వెళ్తే అది ఇక్కడ మెన్షన్ చేసుకుని విత్ మై ఫ్యామిలీ ఆర్ ఫ్రెండ్స్. నేను రీసెంట్గా నా ఫ్యామిలీతో కానీ ఫ్రెండ్స్తో కానీ ఒక ప్లేస్కి వెళ్ళానని చెప్పేసి ఆ ప్లేస్ గురించి చెప్తారు. వీ ఎంజాయ్డ్ సైట్ సీయింగ్, టేస్టెడ్ డిఫరెంట్ ఫుడ్ అండ్ టుక్ మెనీ ఫొటోస్. మేము ఆ సైట్ సీయింగ్ని ఎంజాయ్ చేసాము, అలాగే డిఫరెంట్ ఫుడ్ని టేస్ట్ చేసాము, చాలా ఫొటోస్ తీసుకున్నాము. ఇట్ వాజ్ ఏ రిఫ్రెషింగ్ ఎక్స్పీరియన్స్ అండ్ హెల్ప్డ్ మీ రిలాక్స్ ఫ్రమ్ రొటీన్. ఇది చాలా రిఫ్రెషింగ్ ఎక్స్పీరియన్స్, అలాగే రొటీన్ నుంచి రిలాక్స్ అవ్వడానికి చాలా హెల్ప్ అయ్యింది. స్పెండింగ్ టైం విత్ లవ్డ్ వన్స్ మేడ్ ఇట్ మోర్ మెమరబుల్. మనకి ఇష్టమైన వాళ్ళతో టైం స్పెండ్ చేయడం అనేది చాలా మెమరబుల్గా ఉంటుంది అని చెప్పేసి అంటున్నాం. సో సింపుల్గా చెప్పాలి అనుకుంటే ఈ 3 లైన్స్ ఫాలో అయితే సరిపోతుంది. లేదు కొంచెం 30 సెకండ్స్ ఉంటుంది కాబట్టి కొంచెం ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాం కాబట్టి ఎవరైనా చెప్పగలిగే కెపాసిటీ ఉంటే ఇలాగ కొంచెం ఎలాబరేట్ చేసి చెప్తే మనకి గ్రేడ్ అనేది మంచిగా వస్తుందన్నమాట. ఓకే, నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, వాట్ కైండ్ ఆఫ్ ప్లేసెస్ డూ యూ ప్రిఫర్ విజిటింగ్, సిటీస్, బీచెస్ ఆర్ మౌంటైన్స్? ఇక్కడ ఏమంటున్నారు, మీరు సిటీస్, బీచెస్, మౌంటైన్స్ ఈ 3 ప్లేసెస్లో ఏ కైండ్ ఆఫ్ ప్లేస్ని చూడడానికి ప్రిఫర్ చేస్తారు అనేసి అడుగుతున్నారు. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే నేను 3 వెర్షన్స్ కూడా ఇచ్చాను. అంటే సిటీస్ గురించి ఇచ్చాను, బీచెస్ గురించి ఇచ్చాను, మౌంటైన్స్ గురించి కూడా ఇచ్చాను. ఎందుకంటే అందరికీ సిటీసే నచ్చాలని లేదు, అలాగే అందరికీ బీచెస్ నచ్చాలని లేదు, అందరికీ మౌంటైన్స్ నచ్చాలని లేదు. ఇది మన పర్సనల్ ఇంట్రెస్ట్ కదా. సో ఎవరికి ఏది ఇష్టం ఉంటే దాని గురించి చెప్పేలాగా 3 పారాగ్రాఫ్స్ కూడా నేను ఇక్కడ నోట్ చేశాను. మీకు ఏది నచ్చితే అది ఫాలో అవ్వచ్చు. ఓకే, ఫస్ట్ది వచ్చేసరికి మౌంటైన్స్ గురించి నోట్ చేశాను చూడండి. ఐ ప్రిఫర్ విజిటింగ్ మౌంటైన్స్ బికాస్ దే ఆర్ పీస్ఫుల్ అండ్ క్లోజ్ టు నేచర్. నేను మౌంటైన్స్ చూడడానికి ఇష్టపడతాను ఎందుకంటే అవి పీస్ఫుల్గా ఉంటాయి, ప్రశాంతంగా ఉంటాయి, అలాగే ప్రకృతికి దగ్గరగా ఉంటాయి. నెక్స్ట్, ఐ లవ్ ద ఫ్రెష్ ఎయిర్, గ్రీన్ ట్రీస్ అండ్ కూల్ వెదర్ ఇన్ ద మౌంటైన్స్. ఆ మౌంటైన్స్లో ఫ్రెష్ ఎయిర్, గ్రీన్ ట్రీస్, కూల్ వెదర్ నాకు చాలా ఇష్టం. లాస్ట్ ఇయర్ ఐ వెంట్ టు చాముండి హిల్స్ అండ్ ద వ్యూ ఫ్రమ్ ది టాప్ వాస్ అమేజింగ్. ఇక్కడ మళ్ళీ ఈ పాయింట్ నోట్ చేసా, చాముండి హిల్స్, ఎందుకంటే మనం ఫస్ట్ క్వశ్చన్లో ఆల్రెడీ ఏం చెప్పుకున్నాం, మైసూర్ ట్రిప్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. అక్కడ మనం చాముండి హిల్స్ గురించి కూడా మాట్లాడుకున్నాం. చాముండి హిల్స్ అంటే ఆల్రెడీ మౌంటైన్స్లోకి వస్తాయి కాబట్టి అక్కడికి ఇది రిలేట్ చేసినట్టు అవుతుంది. సో 3 క్వశ్చన్స్ మీకు సెట్ కింద వస్తే అక్కడి నుంచి దీనికి కంటిన్యూ చేస్తున్నట్టుగా అవుతుంది కాబట్టి దాన్ని రిలేట్ చేసినట్టుగా చెప్పవచ్చు. లేదు అంటే సింగిల్గా మీకు క్వశ్చన్ అడిగినా సరే ఇది ఎక్స్ప్లెయిన్ చేయడానికి బాగానే ఉంటుంది. సో ఇలా కూడా మీరు ఎక్స్ప్లెయిన్ చేసుకోవచ్చు. సో లాస్ట్ ఇయర్ నేను చాముండి హిల్స్ చూడడానికి వెళ్ళాను. అక్కడ టాప్ వ్యూ అనేది చాలా అద్భుతంగా ఉంది. మౌంటైన్స్ హెల్ప్ మీ రిలాక్స్ అండ్ ఫర్గెట్ స్ట్రెస్. మౌంటైన్స్ అనేవి నన్ను రిలాక్స్ అవ్వడానికి అలాగే నా స్ట్రెస్ ఒత్తిడిని మర్చిపోవడానికి చాలా హెల్ప్ చేస్తాయి. సిటీస్ ఆర్ బిజీ అండ్ బీచెస్ ఆర్ హాట్. ఇక్కడ మనం ఏది ఇష్టమో చెప్తున్నాం, అలాగే రిమైనింగ్ ఎందుకు ఇష్టం లేదో కూడా ఒక పాయింట్ మెన్షన్ చేస్తే బెటర్గా ఉంటుంది కాబట్టి ఈ పాయింట్స్ కూడా మనం యాడ్ చేసుకోవాలి. ఓకే, సిటీస్ ఆర్ బిజీ, సిటీస్ అనేవి ఎలా ఉంటాయి, బిజీ రద్దీగా ఉంటాయి. అలాగే బీచెస్ ఆర్ హాట్, బీచెస్ ఎలాగుంటాయి, హాట్గా ఉంటాయి. బట్ మౌంటైన్స్ ఆర్ కామ్, మౌంటైన్స్ అనేవి ప్రశాంతంగా ఉంటాయి. ఐ ఆల్సో ఎంజాయ్ ట్రెక్కింగ్ విత్ మై ఫ్యామిలీ దేర్. అలాగే నేను నా కుటుంబంతో అక్కడ ట్రెక్కింగ్ చేయడం కూడా ఎంజాయ్ చేస్తాను. సో మౌంటైన్స్ ఆర్ మై ఫస్ట్ చాయిస్ ఫర్ ఎనీ ట్రిప్. ఏ ట్రిప్కైనా
మౌంటైన్స్ అనేవి నా ఫస్ట్ చాయిస్ అని చెప్తున్నాం. ఓకే. ఇది మౌంటైన్స్ గురించి. ఇన్ కేస్ సిటీస్ గురించి చెప్పాలి అనుకుందాం. సో, మీకు సిటీస్ అయితే ఇష్టం. సిటీస్ గురించి చెప్పాలి అన్నప్పుడు ఎలా చెప్పొచ్చో చూద్దాం. ఐ ప్రిఫర్ విజిటింగ్ సిటీస్ బికాస్ దే ఆర్ ఫుల్ ఆఫ్ లైఫ్ అండ్ హిస్టరీ. నేను సిటీస్‌ని చూడడానికి ఇష్టపడతాను. ఎందుకంటే అవి ఫుల్ ఆఫ్ లైఫ్. ఫుల్ ఆఫ్ లైఫ్ అంటే జీవంతో, అలాగే చరిత్రతో నిండి ఉంటాయి. ఐ లైక్ బిగ్ బిల్డింగ్స్, మ్యూజియమ్స్ అండ్ షాపింగ్ మాల్స్. నాకు పెద్ద పెద్ద బిల్డింగ్స్ అన్నా, మ్యూజియమ్స్ అన్నా, షాపింగ్ మాల్స్ అన్నా ఇష్టం. లాస్ట్ ఇయర్ ఐ విజిటెడ్ మైసూర్ సిటీ అండ్ సా ద బ్యూటిఫుల్ మైసూర్ ప్యాలెస్. లాస్ట్ ఇయర్ నేను మైసూర్ సిటీని విజిట్ చేశాను. అలాగే అక్కడ మైసూర్ ప్యాలెస్ని కూడా చూశాను. సిటీస్ హ్యావ్ గుడ్ ఫుడ్, ట్రాన్స్పోర్ట్ అండ్ మెనీ ప్లేసెస్ టు ఎక్స్ప్లోర్. సిటీస్‌లో ఏముంటాయి? మంచి ఫుడ్ ఉంటుంది. మంచి రవాణా ఫెసిలిటీ ఉంటుంది. అలాగే ఆహ్, మెనీ ప్లేసెస్ టు ఎక్స్‌ప్లోర్. చూడడానికి చాలా ప్లేసెస్ ఉంటాయి. ఐ కెన్ లెర్న్ అబౌట్ కల్చర్ అండ్ మీట్ న్యూ పీపుల్ దేర్. అక్కడ నేను ఆ కల్చర్, ఆ సంస్కృతి గురించి నేర్చుకోవచ్చు. అలాగే కొత్త కొత్త పర్సన్స్‌ని కూడా కలవచ్చు. మౌంటైన్స్ ఆర్ క్వైట్ అండ్ బీచెస్ ఆర్ శాండీ. ఇక్కడ మౌంటైన్స్, బీచెస్ ఎందుకు ఇష్టం లేదు అనేది చెప్తున్నాం. మౌంటైన్స్ అనేవి క్వైట్‌గా ఉంటాయి. అంటే సైలెంట్‌గా ఉంటాయి. బీచెస్ అనేవి శాండీగా ఉంటాయి. ఇసుకతో నిండుంటాయి. బట్ సిటీస్ అనేవి ఎలా ఉంటాయి? సిటీస్ ఆర్ ఎక్సైటింగ్. సిటీస్ అనేవి ఉత్సాహంగా ఉంటాయి. సో, ఐ ఆల్వేస్ ఎంజాయ్ సిటీ ట్రిప్స్ విత్ మై ఫ్యామిలీ. అందుకే నేను ఎప్పుడు నా ఫ్యామిలీతో సిటీ ట్రిప్స్‌ని ఎంజాయ్ చేస్తాను అని చెప్తున్నా. సో, ఇది సిటీస్‌కి ఇష్టపడే వాళ్ళకి. మౌంటైన్స్ అయితే ఇది, సిటీస్ అయితే ఇది. నెక్స్ట్ వచ్చి ఇంకా మిగిలిందేంటి? బీచ్. మీకు బీచ్ అంటే ఇష్టమైతే గనక ఈ పారాగ్రాఫ్ ఇంక్లూడ్ చేసుకోవచ్చు. ఐ ప్రిఫర్ విజిటింగ్ బీచెస్ బికాస్ దే ఆర్ కామ్ అండ్ బ్యూటిఫుల్. నేను బీచ్‌ని చూడడానికి ఇష్టపడతాను. ఎందుకంటే అవి కామ్‌గా, ప్రశాంతంగా, అందంగా ఉంటాయి. ఐ లవ్ ద సౌండ్ ఆఫ్ వేవ్స్ అండ్ వాకింగ్ ఆన్ సాఫ్ట్ సాండ్. నేను అలల శబ్దం వినడానికి, అలాగే ఆ సాఫ్ట్ సాండ్, ఆ మెత్తటి ఇసుకలో నడవడానికి ఇష్టపడతాను. లాస్ట్ ఇయర్ ఐ వెంట్ టు మ్యాంగ్లూర్ బీచ్ విత్ మై ఫ్యామిలీ. లాస్ట్ ఇయర్ నేను మంగళూరు బీచ్‌కి నా ఫ్యామిలీతో వెళ్ళాను. ఇక్కడ నేను మంగళూరు అని రాసాను కదా! మంగళూరు అనే కాదు, మీకు ఏది వెళ్ళుంటే అది యాడ్ చేసుకోవచ్చు. ఓకే. నెక్స్ట్ వి ప్లేడ్ ఇన్ ద వాటర్ అండ్ వాచ్డ్ ద సన్‌సెట్. మేము వాటర్‌లో ఆడుకున్నాం. అలాగే సన్‌సెట్‌ని కూడా చూసాం. ద సీ బ్రీజ్ ఈస్ వెరీ ఫ్రెష్ అండ్ రిలాక్సింగ్. ఆ సముద్రపు గాలి అనేది చాలా ఫ్రెష్‌గా, రిలాక్సింగ్‌గా ఉంటుంది. మౌంటైన్స్ ఆర్ కోల్డ్ అండ్ సిటీస్ ఆర్ నాయిసీ. ఇక్కడ మౌంటైన్స్ అండ్ సిటీస్ ఎందుకు ఇష్టం లేదు అని చెప్తున్నాం. మౌంటైన్స్ ఎలా ఉంటాయి? మౌంటైన్స్ అనేవి చల్లగా ఉంటాయి. అలాగే సిటీస్ అనేవి రష్‌గా ఉంటాయి. నాయిసీగా ఉంటాయి. శబ్దంతో నిండి ఉంటాయి. బట్ బీచెస్ ఆర్ పీస్‌ఫుల్. బీచెస్ అనేవి పీస్‌ఫుల్‌గా ఉంటాయి. సో, ఐ ఆల్సో ఎంజాయ్ ఈటింగ్ సీ ఫుడ్ దేర్. నేను అక్కడ సీ ఫుడ్ తినడం కూడా ఎంజాయ్ చేస్తాను. సో, బీచెస్ ఆర్ మై ఫేవరెట్ ప్లేస్ టు విజిట్ అండ్ రిలాక్స్. అందుకే బీచెస్‌ని చూడడానికి, రిలాక్స్ అవ్వడానికి నేను ఇష్టపడతాను. అది నా ఫేవరెట్ ప్లేస్ అని చెప్తున్నా. ఓకే. ఇది బీచెస్ ఇష్టపడే వాళ్ళకి. నెక్స్ట్ థర్డ్ క్వెషన్. టాక్ అబౌట్ ఎ ప్లేస్ యూ ట్రావెల్ టు ఆర్ వుడ్ లైక్ టు విజిట్. మీరు ఆల్రెడీ వెళ్ళిన ప్లేస్ కానీ, మీరు వెళ్ళాలనుకుంటున్న ప్లేస్ గురించి కానీ ఎక్స్‌ప్లెయిన్ చేయమంటున్నారు. సో, ఆల్రెడీ విజిట్ చేసిన ప్లేస్ గురించి మనం మాట్లాడుకున్నాం. మైసూర్ గురించి. ఇప్పుడు వెళ్ళాలి అనుకుంటున్న ప్లేస్ గురించి ఇక్కడ నేను చెప్తున్నా. ఓకే. సో, మీరు వెళ్ళిన ప్లేస్ గురించి కూడా ఇక్కడ ఎక్స్‌ప్లెయిన్ చేయొచ్చు. బట్ ఆల్రెడీ ఇచ్చాను కదా అనేసి నేను ఇక్కడ వెళ్ళాలి అనుకున్న దాని గురించి చెప్తున్నా. ఓకే. సో, ఈ పారాగ్రాఫ్‌లో నేను ఆగ్రా గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నా. ఆగ్రాలో మనకి ఏముంటుంది? తాజ్ మహల్ ఉంటుంది. సో, చాలామందికి తాజ్ మహల్ చూడాలి అని ఉంటుంది. లేదా ఇదే కాదు, ఊటీ అని, ఇంకా మీకు ఏదైనా ఒక ఫేవరెట్ ప్లేస్, మీకు ఒక డ్రీమ్ ప్లేస్ ఉంది అనుకోండి. దాని గురించి ఎక్స్‌ప్లెయిన్ చేయొచ్చు. నేను పలానా ప్లేస్‌కి వెళ్ళాలనుకుంటున్నా అని చెప్పి దాంట్లో ఉన్న స్పెషాలిటీ గురించి మీరు ఎక్స్‌ప్లెయిన్ చేయొచ్చు. ఓకే. సో, ఇక్కడ నేనేం నోట్ చేశా అంటే, ఐ వుడ్ లైక్ టు విజిట్ ద తాజ్ మహల్ ఇన్ ఆగ్రా బికాస్ ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది 7 వండర్స్ ఆఫ్ ది వరల్డ్. నేను ఆగ్రాలోని తాజ్ మహల్‌ని చూడాలి అనుకుంటున్నా. ఎందుకంటే అది ప్రపంచంలో 7 వింతల్లో ఒకటి. 7 వండర్స్ ఆఫ్ ది వరల్డ్. ఇట్ వాస్ బిల్ట్ బై షాజహాన్ ఇన్ మెమరీ ఆఫ్ హిస్ వైఫ్ ముంతాజ్. ఇది దీనిని షాజహాన్ తన భార్య ముంతాజ్ జ్ఞాపకార్థం నిర్మించారు. ద తాజ్ మహల్ ఈజ్ మేడ్ ఆఫ్ వైట్ మార్బుల్ అండ్ ఇట్ లుక్స్ వెరీ బ్యూటిఫుల్ ఎస్పెషల్లీ ఇన్ ద మార్నింగ్. తాజ్ మహల్ తెల్లని పాలరాతితో తయారు చేయబడింది. ముఖ్యంగా ఇది మార్నింగ్ టైంలో చాలా అందంగా కనిపిస్తుంది. ఇట్ ఈజ్ ఏ సింబల్ ఆఫ్ లవ్ అండ్ ఇండియన్ హిస్టరీ. ఇది ప్రేమకు, అలాగే ఇండియన్ హిస్టరీ, భారత చరిత్రకు చిహ్నం. ఐ వాంట్ టు సీ ద గార్డెన్స్ అండ్ ద యమునా రివర్ నియర్ ఇట్. నేనక్కడ తోటలను, ఆ గార్డెన్స్‌ని, అలాగే అక్కడ దగ్గరలో ఉన్న యమునా నదిని కూడా చూడాలనుకుంటున్నా. ఐ హోప్ టు గో దేర్ విత్ మై ఫ్యామిలీ అండ్ టేక్ మెనీ ఫోటోస్. నేను నా కుటుంబంతో అక్కడికి వెళ్ళి చాలా ఫోటోస్ తీసుకోవాలి అని నేను అనుకుంటున్నా.
ఇట్ విల్ బి ఏ డ్రీమ్ ట్రిప్ ఫర్ మీ. ఇది నాకు ఒక డ్రీమ్ ట్రిప్ అవుతుంది అనేసి చెప్తున్నాం అనమాట. ఓకే. ఓకే. అర్థమైంది కదా! ఇవి కౌశలంలో అడిగిన 3 క్వెషన్స్. మనకి ఇవే కాదు, ఏ క్వెషన్ ఇచ్చినా సరే కాన్ఫిడెంట్‌గా ఆన్సర్ చేయగలిగేలా ఉండాలి. మనం బట్టినట్టుగా ఇప్పుడు ఇవే పారాగ్రాఫ్స్ మీరు ప్రిపేర్ అయ్యే చెప్పాలి అనుకుంటే, దీన్ని బట్టి చెప్తున్నట్టుగా కాకుండా, మీరు న్యాచురల్‌గా, ఓన్‌గా చెప్తున్నట్టుగా అక్కడ ప్రెజెంట్ చేస్తే మీకు మంచి గ్రేడ్ అనేది వస్తుంది. మీకు కమ్యూనికేషన్‌లో ఎంత మంచి గ్రేడ్ వస్తుందో, మీకు జాబ్ ఆపర్చునిటీస్ అంత బావుంటాయన్నమాట. మీరు ఏది చెప్పినా రైట్ ఆర్ రాంగ్ ఏది చెప్పినా సరే, మీరు కాన్ఫిడెంట్‌గా చెప్పడానికి స్లోగా చెప్పినా, ఫాస్ట్‌గా చెప్పినా, అలాగే రైట్ చెప్పినా, రాంగ్ చెప్పినా, మీరు కాన్ఫిడెంట్‌గా చెప్పడానికి ట్రై చేయాలి. ఓకే. అలాగే కొంచెం వర్డ్స్ అనేవి మరీ బేసిక్ లెవెల్‌లో కాకుండా కొంచెం ఇంప్రూవ్ చేసుకుంటే గనక మీకు గ్రేడ్ అనేది మంచిగా వస్తుంది. బీ2 గాని, సి1 గాని, సి2 గాని వస్తే మీకు జాబ్ ఆఫర్స్ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుందన్నమాట. సో, అందుకనేసి మనం స్కిల్ టెస్ట్ కంటే ఎక్కువ ఫోకస్ కమ్యూనికేషన్ టెస్ట్ మీద పెట్టాలి. అలాగే మన ఛానల్‌లో ప్లేలిస్ట్‌లో కమ్యూనికేషన్‌కి రిలేటెడ్ క్వెషన్స్ అన్నీ కూడా ఆల్రెడీ ఎక్స్‌ప్లెయిన్ చేసుకున్నాను. అంటే మీకు ఆన్సర్ అవసరం లేకపోయినా క్వెషన్స్ ఏ టైప్ ఆఫ్ క్వెషన్స్ అడుగుతున్నారు, ఇలాంటి క్వెషన్ ఇస్తే మనం ఎలా ఆన్సర్ చేయాలనేది మీరు మైండ్‌లో ఆల్రెడీ ప్రిపేర్ అయ్యి ఉంటే గనక అక్కడ మీరు కన్‌ఫ్యూజన్ లేకుండా, తడబడకుండా మంచిగా చెప్పగలుగుతారు కాబట్టి ఒక్కసారి వెళ్ళి ఆ క్వెషన్స్ అన్నీ కూడా చెక్ చేయండి. ఎందుకంటే మనకి కొత్తగా వేరే క్వెషన్స్ ఏమి అడగట్లే. అన్నీ కూడా ఇంతకు ముందు అడిగిన క్వెషన్సే రిపీట్ అవుతూ వస్తున్నాయి. సెట్ ఆఫ్ క్వెషన్స్ రావచ్చు. వీటిలో నుంచి సింగిల్ క్వెషన్స్ కింద కూడా రావచ్చు. వీటినే రిపీట్ చేస్తూ వస్తున్నారు కాబట్టి. సో, ఆల్రెడీ ఇక్కడ మీరు చూస్తే మౌంటైన్స్, బీచెస్ ఈ క్వెషన్ ఉంది. ఇది మనకి ఇన్ని పారాగ్రాఫ్స్ ఇచ్చాను కదా! ఇదే క్వెషన్ ఆల్రెడీ మనకి ఫస్ట్ రౌండ్‌లో అడిగారు. అడిగినప్పుడు నాకు మా ఫ్రెండ్‌కి ఈ క్వెషన్ వచ్చిందని చెప్పగానే నేను దీని మీద ఒక షార్ట్ క్రియేట్ చేసి షార్ట్స్‌లో మన ఛానల్‌లో సెకండ్ షార్ట్ అదే ఉంటుంది. సెకండ్ షార్ట్‌లో ఈ క్వెషన్ నేను అప్‌లోడ్ చేశాను. చాలా సింపుల్ ఆన్సర్ అందులో ఉంటుంది. బీచెస్ గురించి అక్కడ ఎక్స్‌ప్లెయిన్ చేసుకున్నాం. అలాగే ఈ ఫస్ట్ క్వెషన్ కెన్ యూ డిస్క్రైబ్ యూర్ మెమరబుల్ జర్నీ ట్రిప్ యూ హావ్ టేకెన్. ఇది ఆల్రెడీ మీరు వెళ్ళిన ట్రిప్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేయండి అనేది ఆల్రెడీ ఓల్డ్ క్వెషన్. అలాగే మీరు వెళ్ళాలనుకున్న దాని గురించి ఎక్స్‌ప్లెయిన్ చేయండి. లేదా మీకు ఫేవరెట్ ప్లేస్ ఏంటి అనేది రివర్స్‌లో క్వెషన్‌ని తిప్పి అదే క్వెషన్‌ని చాలా రకాలుగా అడుగుతున్నారనమాట. ఈ క్వెషన్ కూడా మనం ఆల్రెడీ ఎక్స్‌ప్లెయిన్ చేసుకున్నాం. ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్వెషన్స్ అనేవి మన ఛానల్‌లో ఉన్నాయి. ఒకసారి మిస్ చేయకుండా చూస్తే మీరు ఎగ్జామ్ అనేది కాన్ఫిడెంట్‌గా అటెంప్ట్ చేయొచ్చనమాట. ఓకే. మీకు నా వీడియోస్ నచ్చినట్టయితే గనక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్‌ని లైక్ చేయండి. అలాగే హైప్ కూడా చేయండి. సో, థాంక్స్ ఫర్ వాచింగ్.